సరే పోసాని కృష్ణమురళి గారు అసలు రైట్ ఏంటి రాంగ్ ఏంటి రక్త కన్నీరు పెట్టుకుంటాం దరిద్రపు నా కొడక నిజంగా ఇది ప్రజలకే వదిలేద్దాం ప్రజలే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆణిముత్యాలుగా ఉన్నాయా దుర్మార్గంగా ఉన్నాయా పవన్ కళ్యాణ్ లాంటి దొంగ వచ్చ కొడుకులు అసలే బసలే నికృష్టుడా దరిద్రుడా అమ్మతో కూర్చున్నాడా బాబోరా నీకు చదివే లేదురా మొత్తం అందరం తోడుగా ఉండమ్మా డాక్టర్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో చేసావా? చేయలేదు రాజా. చేయలేదు అంటున్నాడుగా. ఓకే చేశాడు అనుకుందాం. ఆ మాత్రం దానికి ఉరిశిక్ష చేస్తారా మీరు? ఆయన్ని అరెస్ట్ చేస్తే సరిపోతుందా ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉందా? ఆమె కూడా ఆ విషయం చెప్పు. మర్డర్లు మానభంగాలు చేశాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు? నెక్స్ట్ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా ఏం కాదు ఉన్నాను. లేక ఆయన సమాజానికి మంచి చెప్పాడా ఆయన సమాజానికి చెడు చెప్పాడా? నువ్వేం భయపడబాకన్నా. హైకోర్టుకి వెళ్దాం అన్నా. ఈసారి మంచి లాయర్ని పెట్టాను. లాయర్ గారండి నాకు అన్యాయంగా ఉరి శిక్ష వేశారు. లాయర్ గారండి ఆయన ఉద్దేశాలేంటి ఆయన ఆలోచనలేంటి ఆయన లక్ష్యాలేంటి? వీళ్ళందరూ ఏంటంటే అబ్బో మేము ఇంత గొప్పవాళ్ళం అని చెప్పి ఒక టెన్యూర్లు అంటాం, తర్వాత పోలీసులు రాగానే పారిపోవటం, నోటీసులు తీసుకొని ఏడవటం. నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. శ్రీరెడ్డి అయితే నమస్కారాలు పెట్టేయటం, ఈ క్యాండిడేట్ అయితే అసెంబ్లీకి రాకుండా పారిపోవడం. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కి బలం ఉందా? అది ఉండాలండి. ఎంతగాడికి ఉందంటారు లేదంటారా? భయం ఉందా? రే నాగరాజు ఆఖరిలోనే ఖాయం చేసుకో. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే చెప్పండి ఏమండి. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఈ సో కాల్డ్ జగన్మోహన్ రెడ్డి చిల్లర రాజకీయాల్లో చేసే మొదటి పని ఇదే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓదార్పు ఓదార్పు ఓదార్పు. ఈ ఓదార్పు క్యాండిడేట్ పార్టీ మాత్రం భూస్థాపితం అవుతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎలాగైతే వల్లభనేని వంశీకి బెడ్ కావాలంటే 1 అడుగున్నర గట్టున రూమ్ ఇచ్చారండి పడుకోమని చెప్పి. వీళ్ళని అరెస్ట్ చేయాలి ముందు అసలు. టు టేక్ స్టర్నెస్ యాక్షన్ అండ్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. తర్వాత రోజాని, తర్వాత నానిని, తర్వాత అనిల్ని, వీళ్ళందరినీ వేస్తే తప్ప ఎన్ని 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 దారుణాలు సార్. పిచ్చి వావుడు అనేది కట్టేలవదు. లేకపోతే యూత్ డ్రగ్స్ కంటే కూడా వీళ్ళ వల్ల ఎక్కువ నాశనం అయిపోతుంది. ఇవి ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు దాని మీద నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి వెళ్ళొచ్చు. పోసాని కృష్ణమురళి గారు నోటి వెంట నుంచి వచ్చినటువంటి ఊతో నా భవిష్యత్తు అనేటువంటి అటువంటి ఆ పదాలు చరిత్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? ఈ వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఫోన్ చేసి ఆయన మద్దతు తెలియజేస్తున్నారంటే మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా. ఒరే సైకో వెదవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని నేను ఇంత బతికే ఉంటాను. ఇది ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. మామూలుగా అయితే కోసేయాల్సిందే. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. అది కోసేస్తే కానీ ధర్మం కాదు. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. మంచి సమాజాన్ని కోరుకునేటువంటి ఎవరైనా సరే ఆ నాలికని రంపం తెచ్చి కోసేయాలి. ఆ పదాలు ఏందండి, ఆ భాష ఏందండి? ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాము మద్దతు తెలియజేస్తున్నామని చెప్తారా? మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. నేను కావాలని మాట్లాడిన నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. అదే సమాజానికి మనం ఇచ్చేటువంటి మెసేజ్. నువ్వు చేస్తున్న ఆరోపణకి నిన్ను ఇక్కడికెక్కడ నరికేద్దామనుంది. మాట వారు వీరిని అనలేదండి, ఒక్క మాట వారు వీరిని అనలా. వీరు మాత్రం ఒక ఆంబోతు పదాలు వాడకూడదు,
తిట్టాల్సినవన్నీ తిట్టారుగా ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. ఏ తండ్రినన్నా ఏ కొడుకైనా ఎందుకు ఊరుకుంటాడండి? ఇంట్లో భార్యలంటే ఏ భర్త ఎందుకు ఊరుకుంటాడు? ఇంట్లో పిల్లలంటే ఏ తండ్రిని ఎందుకు ఊరుకుంటాడు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? అతనికంట ఆయన మాట్లాడిందంట నీతి వ్యాఖ్యలంట, ఆయన ముచ్చాలంట జగన్మోహన్ రెడ్డి గారికి. అవి వేదాల్లాగా ఉన్నాయి అంట ఆయనకి, ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఆ రోజు ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇది తప్పు అని చెప్పాలి కదా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆ రోజే ఫోన్ చేసి పోసాని కృష్ణమురళి గారికి లేదా వాళ్ళ ఆవిడికి ఫోన్ చేసి కెమెరా స్టార్ట్ అని చెప్పని పెట్టి, అమ్మ అలా మాట్లాడటం సమంజసం కాదని చెప్పని చెప్పాలి కదా. ఆ రోజు వీడియో రికార్డ్ చేసి వదలొచ్చు కదా. నేను ఆ రోజు చెప్పాను, నేను మాట్లాడొద్దన్నానని చెప్పని. మాత్రం తెలియని కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామని. మరి ఆ రోజు ఏం లేదు, ఈ రోజు మాత్రం అరెస్ట్ చేసిన వెంటనే ఇది చేస్తారు. అంటే అది ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను మాత్రం సమాజం ఉపేక్షించకూడదు. పెద్ద మాట అన్నాడు సరాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన